వక్తలందరూ కూడా 1-2 నిమిషాలు మాట్లాడండి. ఎందుకంటే సుదీర్ఘంగా హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న ధర్మన్న మాట్లాడారు. ఈ అల్లరి చేసుడు కాదు, చేతలలో చూపెట్టాలి. పని చేతలలో చూపెట్టాలి, నోటితోటి కాదు. ఈరోజు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన మాజీ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారికి, అలాగే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పెద్ద శశిరెడ్డి గారికి, గండ వెంకటరమణారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి గండ జ్యోతి గారికి, అలాగే లలిత యాదవ్ గారికి, సుందర్ కూడా చైర్మన్ సుందర్ యాదవ్ గారికి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ మరి డాక్టర్ సుధీర్ బాబు గారికి, మరి గౌరవ ఎమ్మెల్సీ సారయ్య గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ, గౌరవ జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, పార్టీని బలోపేతం చేయడానికి మేము సైతమని ముందుకొచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సరే పార్టీ మనం అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఏ కారణం వలన కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటల వల్ల కావచ్చు, హామీల వల్ల కావచ్చు, మరి మన కొంత అలసత్వం వల్ల కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన వెంటనే వారు ఏం పని చేస్తున్నారో గ్రామాలలో మనకన్నా ఎక్కువ కింది స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలే చెప్తా ఉన్నారు. మనం మోసపోయినాం, మన పార్టీని కాపాడుకోలేక అనవసరంగా మోసపోయినాం అనే మాటలు గ్రామాలలో వస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు ప్రజాపాలన వైపు కావచ్చు, మన కార్యకర్తల మీద పోలీస్ కేసులు అయితేనేమి, అనేక రకాల ఇబ్బందులు పెడితేనైతేనేమి, మనం ఈసారి బీఆర్ఎస్ పార్టీని మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు మరి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మన అభ్యర్థి ఒకవైపు మరి ఆరు రమేష్ గారిని కూడా ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది, అతనికే ఇస్తామన్నాం. అతను దురుద్దేశంతో వేరే పార్టీకి పోవడం జరిగింది. నేను కూడా సార్ దగ్గర ఆ రోజు నేను ఉన్నా అక్కడే. తర్వాత కడియం కావ్య గారిని డిసైడ్ చేశాం. ఆయన ఒక రకంగా ఆయన కావాలని కోరుకొని ఎంబడిబడి తీసుకున్నాడు. మరి ఈరోజు పార్టీ మారడం అయితే నిజంగా ఒక వరంగల్ జిల్లా కాదు, ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ మామూలుగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడియాలి అతన్ని అని చెప్పే సంకల్పంతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా నాకు 3 రోజుల నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీ వర్గ అయితేనే మిగతా వాళ్ళు అయితేనేమి ఒక కుట్రపూజితమైనటువంటి అతన్ని ఏ పార్టీలో ఉన్నా, ఒక ఆయన అయితే అంటాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా మా మాదిగలను డెవలప్ చేయలేదు, మమ్మల్ని కాలలేదు, బయట నెట్టిల్లని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఆ సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముందుకొస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మరి మా మాదిగ కులానికే ఇవ్వాలి అని పోరాడిన వాళ్ళందరూ కూడా ఎవరికిచ్చిన ఐక్యతగా మీరు పనిచేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే నిన్న దేవరూపలు కూడా వేయడం ముఖ్యమంత్రి గారితో, మాజీ కేసీఆర్ గారితో పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజలందరూ కలిసిన వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈసారి ఖచ్చితంగా కడియం శ్రీహరి గారిని ఓడించాల్సిందే అని చెప్పి చాలా వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ గారిని మళ్ళా కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పెద్దలు ఇందాక చాలామంది మాట్లాడినప్పుడు కూడా మరి మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటే, మాకన్నా ఎక్కువ మీరు గ్రామ స్థాయిలో మీరు ఎక్కడికక్కడికి పోయినసారి ఏం తప్పులు చేసినామో ఆ తప్పులను సర్దిద్దుకొని పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి సార్. నేను హరీష్ అన్నకు మాటిస్తున్నా, మా పరకాల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఒక 30,000 మెజార్టీని నేను ఇవ్వగలనని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే
మా దగ్గర కూడా కొందరు పార్టీ మారిళ్ళు, దొంగలందరూ మారిళ్ళు. ఉన్న వాళ్ళంతా నికార్సైన వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తారు. ఆనాడు తెలంగాణ గాలికి వ్యతిరేకంగా కూడా మేము సైకిల్ దొక్కి ముందరికి పోయినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ గాలి ఉన్నదనుడు కాదు, ఆ గాలి ఎంత ఉండని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే దిశలో మేము పోతాం, ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు అభ్యర్థిని 1-2 సార్లు ఆలోచించి మంచి అభ్యర్థిని కనుక డిసైడ్ చేస్తే తప్పకుండా గెలిపిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ థ్యాంక్ యూ ఉంటాను.